ముందుగా పిల్లల సీట్ వచ్చిన పిల్లలందరికీ కంగ్రాట్స్ అండి. అలాగే 4th to 5th వెళ్ళే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా సీట్లు సాధించాలని కోరుకుంటున్నాం. అంటే సీట్లు వచ్చే వాళ్ళు ఎవరికి కూడా ఊరికనే రాలేదండి, అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అంటే వాళ్ళు ఎలా కష్టపడ్డారు అనేది మేము చూసాము. యాజ్ ఏ టీచర్స్ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అంటే మేము బ్యాంక్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత కష్టపడ్డామో అంతకన్నా ఎక్కువ ఈ వయసులో వాళ్ళు కష్టపడ్డారు. మహీదేవర్ధన విషయానికి వస్తే పాత స్కూల్కి ఈ స్కూల్కి చాలా బెటర్గా అనిపించింది. అంటే మెయిన్ ఏంటంటే ఫుడ్ విషయంలో నెక్స్ట్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం వాడు గాబరా పడతాడండి. కాకపోతే ఇక్కడికి వచ్చాక కొంచెం తగ్గింది. తర్వాత టీచర్స్ ఏది చెప్తాడికి అది వేదం అనమాట. అంటే ఇన్ని మార్నింగ్ 4:30కి లేగాలి, 5కి లేగాలి అంటే ఎగ్జాక్ట్గా ఆ టైంకే లేచిపోయేవాడు. అని ఏదైనా చెప్పారు అంటే అది టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా అందరూ చెప్తారు, కానీ కొంతమంది ఆచరిస్తారు. అలా ఆచరిస్తేనే రిజల్ట్స్ వస్తాయండి. కాకపోతే మాకు కొంచెం లేట్గా వచ్చింది, కానీ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే స్కూల్లో ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఉందండి, అది బాగా నచ్చింది మాకు. అంటే ప్రతి చిన్న విషయం కూడా సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అంటే అది అంత ఇంపార్టెంట్ విషయం అని అప్పుడు అనుకున్నాము. అంటే రిజిస్ట్రేషన్ చేయించమన్నారండి ఎగ్జామ్ రాసిన పిల్లలందరికీ. ఇది కూడా సార్ ఏంటంటే పర్టికులర్గా నేను చెప్తున్నాను చెయ్యండి అనేటప్పుడు ఏంటంటే ఈ చిన్న విషయానికి ఇన్నిసార్లు చెప్తున్నారు ఏంటి అనుకున్నాను నేను. కాకపోతే మేము రిజిస్ట్రేషన్ చేయించాము. మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి మా అబ్బాయి కన్నా మార్క్స్ ఎక్కువే వచ్చాయండి, కానీ వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ గురించి ఆ స్కూల్లో చెప్పలేదంట. సో వాళ్ళకి ఏంటంటే ఈరోజు సీట్ రాలేదండి. మార్క్స్ ఎక్కువ వచ్చినా సరే సీట్ రాలేదు. వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు కలిసేటప్పుడు చాలా ఫీల్ అయ్యారు అనమాట. అంత చిన్న విషయం 5 నిమిషాల పని, కానీ మాకు తెలియలేదు, మీకు ఎలా తెలిసింది అని. అంటే సార్ అంత పర్టికులర్గా మాకు చెప్పడం వల్ల మేము అది చేసాము. మేబీ దానివల్ల ఈరోజు మా అబ్బాయికి సీట్ వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాం. తర్వాత పిల్లలందరికీ ఏంటంటే అందరూ బాగా చదువుతున్నారండి. అన్ని సెంటర్లతో పోల్చితే ఎంకేఎన్ బెస్ట్ అనమాట. ఎందుకంటే మా అక్క వాళ్ళ అబ్బాయి ఇక్కడే చదివాడు, వాడు వేరే స్కూల్లో చదివాడు, మార్క్స్ ఎక్కువ వచ్చాయి. వాళ్ళు అడిగారు అనమాట ప్రీవియస్ స్కూల్లో వాడు ఏ స్కూల్ చదివాడండి ఎంత మార్క్స్ బాగా వచ్చాయని. అప్పుడు గర్వంగా చెప్పాము ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూట్లో అని. సేమ్ మా అబ్బాయి కూడా అంటే మా అన్నీలతో పాటు ఎవరితో అయినా సరే అర్థమెటిక్ అంటే ఏదైనా జనరల్ టాపిక్స్ ఏవైనా బాగానే మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట వీడు ఈ వయసులో బాగానే మాట్లాడుతున్నాడు, ఏ స్కూల్లో చదువుతున్నాడు అని పర్టికులర్గా స్కూల్ నేమ్ అడుగుతున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎవరైతే సైనిక్ సెలెక్ట్ అయ్యారో నవోదయ ఆ పిల్లలందరికీ కూడా కంగ్రాట్స్. అలాగే ఎంకేఎన్ స్కూల్ బాలు సార్కి, నీలిమ మేడం గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మా అబ్బాయి సైనిక్ సెలెక్ట్ అయినందుకు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మా అబ్బాయిని కంపేర్ చేస్తే బిఫోర్ ఎంకేఎన్ ఆఫ్టర్ ఎంకేఎన్కి వాళ్ళైతే చాలా వరకు గ్రోత్ వచ్చింది. బాలు సార్ కూడా చాలా విషయాల్లో మాకు వాట్సాప్ ద్వారా పిల్లల్ని బాగా మోటివేట్ చేశారు. ఇంకా మేము మా పిల్లల మీద ఇంకొంచెం ఎఫెక్ట్ పెడితే ఇంకొంచెం బెటర్ మార్క్స్ వచ్చేవేమో, మా ఎఫెక్ట్లో ఎక్కడో కొంచెం లోపం ఉందేమని కూడా మాకు అనిపిస్తుంది. అది కూడా వాస్తవం. అదే అట్ ద సేమ్ టైం మా అబ్బాయికి అంతకుముందు వాడికి బాగా ఫోబియా అండి. ఫోబియా ఏంటంటే యూనిట్ టెస్ట్లో వాడికి 190 వేస్తే గ్రాండ్ టెస్ట్లో 100కి 25 వచ్చేవి. కాకపోతే ఈ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత డైలీ రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళ ఎగ్జామ్ ఫీల్ అనేది తగ్గింది. ఆ ఎగ్జామ్ ఫీల్ అనేది చాలా వరకు తగ్గింది కాబట్టినే వాడు సైనిక్లో మంచి మ్యాథ్స్ రావడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం వాడి యాటిట్యూడ్లో కానీ ఆలోచన విధానంలో కూడా బాగానే మార్పు వచ్చిందండి. అట్ ద సేమ్ టైం జీకేలో కూడా వాడికి మంచి మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ టు ఎంకేఎన్. మోపాల కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఈడబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ అయినా ప్రీ ప్రైమరీ అయినా సైనిక్ మరియు నవోదయ లాంటి అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న మన మోపాల కిషన్ నాయుడు స్కూల్ నియర్ 1 వే ట్రాఫిక్ జంక్షన్ ఎస్కూట. నర్సరీ టు 5th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్.